करनूल में मुस्लिम गर्जना के उन्वान से एक बड़ा प्रोग्राम मुनक्किद किया गया। इस मौके पर मुस्लिम माइनॉरिटी राइट्स फोरम के बानी डॉक्टर शेख महबूब बादशाह ने कहा कि मुसलमानों के जायज़ हुकूक के हुसूल के लिए उनकी तंजीम की तरफ से काविशें जारी रहेंगी। इन्होंने करनूल शहर के म्यूनसिपल हाई स्कूल ग्राउंड में मुनक्किदा मुस्लिम गर्जना प्रोग्राम में शिरकत की और खिताब किया। डॉक्टर शेख महबूब बादशाह का कहना था कि वो मुसलमानों के माशी तौर पर बाइख्तियार बनाने के लिए जदोजहद करते रहेंगे। इन्होंने जगन हुकूमत से मुतालबा किया कि वो वक्फ बोर्ड की इमलाक का तहफ़्फ़ुज़ यकीनी बनाए। इन्होंने अपनी तंजीम के काज को गैर सियासी करार दिया। प्रोग्राम में शरीक मोटिवेशनल स्पीकर्स ब्रादर शफी ने कहा कि हर मुसलमान को डॉक्टर शेख महबूब बादशाह का साथ देना चाहिए, क्योंकि वो मुसलमानों के हुकूक के हुसूल के लिए गैर सियासी जदोजहद कर रहे हैं। అన్నీ ఉన్న అల్లు నోట్లో చెన్నట్టు కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు మనవి ఉన్నాయి, వక్ఫ్ బోర్డు ఆస్తులు. కానీ అలాంటి ఆస్తులను ఈరోజు ఏమైపోతున్నాయి, అన్యాయక్రాంతం అయిపోతున్నాయి. వాటిని కాపాడుకుంటాం రండి అంటున్నాం. ఇది ప్రారంభం మాత్రమే, కేవలం ఇది ప్రారంభం. ఎలాంటి ఆటంకులు కలిగించినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఈ పోరాటం ఆగదు, ఇదే విధంగా కొనసాగుతుంది. ఈరోజు కర్నూలులో మొదలైన పోరాటం ఢిల్లీ దాకా సాగిస్తానని మీకు మాటిస్తున్నాను. మన హక్కులను కాపాడుకుంటామని ఈ వేదికగా మీ అందరికీ పిలిపిస్తున్నాను. కేవలం మన పోరాటం, మన హక్కులు, మన పేదరికం నిర్మూలన. నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ మన జీవితాలు ఇలాగే ఆగిపోయినాయి. ఎప్పుడు బాగుపడతాం మనం? ఎన్ని రోజులు ఇదే బానిస బ్రతుకులు వెతాయితాం? మన హక్కుల కోసం పోరాటం చేస్తాం. మనకు కావాల్సింది కేవలం, మనకు కావాల్సిన మన పిల్లలు రేపటి రోజు భవిష్యత్తులో అడక్క తినకూడదు. మన పిల్లలు ఒక విద్యావంతులు కావాలా. మన హక్కుల కోసం మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈ పోరాటంలో మొదటి ఎజెండా ఒకటే మంది. మన వక్ఫ్ బోర్డు ఆస్తులు 66,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాంట్లో కర్నూలు జిల్లాలో 30,000 ఎకరాలు ఉన్నాయి మనవి. ఈ సభాముఖంగా, ఈ వేదిక ముఖంగా ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, వక్ఫ్ బోర్డుకి గ్రూప్ 1 ఆఫీసర్ కానీ గ్రూప్ 2 ఆఫీసర్ని కానీ వాడిని నియమించండి. అలాంటప్పుడు దానికి ఒక భద్రత అనేది కల్పిస్తుంది. సరే, ఇప్పుడు ఆక్రమించుకున్న భూముల్ని పక్కన పెడతాం. మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో వక్ఫ్ బోర్డులలో కాంప్లెక్స్లు కట్టించండి. కాంప్లెక్స్లు కట్టించి మా ముస్లిం పేదలకే బాడిగలకి ఇవ్వండి. ఆ బాడిగలతో ఇంకా ఆర్థికంగా వెనకబడిపోయిన పిల్లల కోసం కేటాయించండి. అదేవిధంగా ఈరోజు ఎన్నికలు ముందుకు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఎవరైతే ఎలక్షన్లు వస్తున్నారో మీ మేనిఫెస్టోలో ఒకటే పెట్టండి, మా ముస్లింల కోసం ప్రతి ఏటా బడ్జెట్లో 2,000 కోట్లు మాకు అలాట్మెంట్ చేయాలా. ఆ బడ్జెట్ మొత్తం ముస్లింల యొక్క అభివృద్ధి కోసం ఇవ్వండి. అలాంటి వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అది ఎవరు ఏ పార్టీ అనేది మాకు అవసరం లేదు.